అద్భుతం అద్భుతం చాలా అద్భుతం. తోతారాం అలాగే కొట్టు. వీడు నన్ను చూసినప్పుడల్లా ఏదో ఒకటి అంటాడు. వావ్, నాలాగే గ్రీన్. వాడిని ధ్వంసం చేయి. వాడి కంటికి అసలు గ్రీన్ కలర్ కనిపించకూడదు. వావ్, నన్ను చిత్తగా బాధేశావు. ఐఎమ్ రెడీ ఫర్ పార్టీ. నన్ను ఇప్పుడు వదిలేయి ప్లీజ్. సరే ఓకే, ముందు ప్రామిస్ చేయి, ఇక మీద నువ్వు ఏ చిలకని టార్చర్ చేయకూడదు, అర్థమైందా? లోలో మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. ఓకే, అయితే బయలుదేరు. వావ్, ఐఎమ్ ఫ్రీ. లెట్స్ పార్టీ. అద్దరు కొట్టేశారు, అది డిటర్జెంట్ లేకుండా. సాలిడ్ అన్నా, ఒక హీరో లాగా పనిచేశారంటే నమ్మండి. నువ్వు ఎవరో? నా పేరే కిట్ కిట్. ఎక్కడైనా దెబ్బలాట జరిగితే అక్కడ నేను ఖచ్చితంగా ఉంటాను. అవును, ఈ రోజు నువ్వు లేటుగా వచ్చావు, కానీ ఇక్కడ నీ ఆట అంతా సాగదు. అరే ఏంటిది, నేనేమి లీడర్ని కాను. లీడర్ ఎప్పుడు మీరే తెలుసుకోండి. ఇతరుల మంచి కోసం మీరు పోరాడుతున్నారు. కాసేపటి క్రితమే పోపటికి మీరు సహాయం చేశారు కదా, అది చాలా గొప్ప విషయం. వద్దు, తోతరం పాలిటిక్స్ రాడు. ఏ స్లో మోషన్, వైట్ గా ఉన్న వాళ్ళు పాలిటిక్స్ కి రావాలి. మీరే చెప్పనా, మీరు ఇది చేస్తారా లేదా? పవర్ ఉన్నంత వరకే మీరు ఇది చేస్తారా? తోతారం ఎలా ఒక లీడర్ గా మారతాడు? టోపీ వేసుకొని నేను వేస్తాను. నేను చాలా మందికి టోపీ వేశాను. మీరు ఓకే అంటే చాలు. ఓకే ఓకే అన్నాడు అన్న, ఓకే అన్నాడు. ఇక ఈ నగరానికి లీడర్ మీరే. నేను లీడర్ని అవుతాను. తోతారాం, నువ్వు అలా చెయ్యకు. ఎందుకు భయపడుతున్నావు? మంత్రి అయితే అందరికి మంచిదేగా. క్లవర్ అన్నా, ఈ రోజు ఫామ్ ఫిల్అప్ చేసి రేపు ఇచ్చేద్దాం. వచ్చే ఎలక్షన్ లో నువ్వే లీడర్, అవునా కాదా? అవును తమ్ముడు, మీ అందరి దగ్గర నేను బతిమాలి అడుగుతున్నాను, మీరందరూ నాకే ఓటు వెయ్యాలి. అరే ఏ క్రికెట్, అన్నా అన్ని పనులు విజయవంతంగా జరుగుతుంది. అలా కాదు, అందరి పని విజయవంతంగా జరుగుతుంది. నేను అలాగే కదా అంటాను. సారీ అన్నా, నన్ను క్షమించు. లాంగ్వేజ్ లో ఏదో చిన్న తప్పు జరిగిందన్నా. ఇదిగో తీసుకో, డబ్బుల్ని జోబులో పెట్టుకో, చాక్లెట్ ని నోట్లో పెట్టుకో. ఓటు మన అన్నకే వెయ్యాలి. ఇదిగో నీకు కూడా తీసుకోబోయా. ఇదిగో, నువ్వు మోసగాడివి కిట్ కిట్. ఇది గిఫ్ట్ బ్రదర్, గిఫ్ట్. ఇలా చూడండి, మీ విలువలేని ఓటుని నాకే వెయ్యాలి, అది ప్రేమతో వెయ్యాలి. అన్నా, మాటికి ఆ పదాన్ని వాడకు. అమాయకులు కదా, ఓటు నీకు వేయకుండా పోతారన్నా. మరి ఏం చెప్పాలి? వేరేలా ఏదైనా చెప్పన్నా. కళ్ళు మూసుకుని ఓటు నీకే వేయాలి. ఆ విధంగా నీళ్లు, గిల్లు, కరెంటు, వైఫై ఇదంతా ఫ్రీగా ఇస్తామని చెప్పు. విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తానని చెప్పన్నా. ఇలా చూడండి, నేను మీ అందరి ఇళ్ళని నీళ్లతో నింపేస్తాను. 24 గంటలు పవర్ సప్లై ఉంటాయి. స్ట్రీట్ లైట్, డ్రాయింగ్ రూమ్ లో లైట్ వెలుగుతూ ఉంటాయి. మార్కెట్ ని క్లోజ్ చేస్తాను. ఏంటన్నా ఇది? మార్కెట్ కాదు, బ్లాక్ మార్కెట్. బ్లాక్ మార్కెట్ ని క్లోజ్ చేస్తానని చెప్పాలన్నా. తోతారాం, అనవసరమైన వాగ్దానాలు ఎందుకు చేస్తున్నావు? ఇది పాలిటిక్స్ అన్నా, ఇలాగే చేయాలి. ఇతను నకిలీ రాజకీయ నాయకుడు, కొట్టండి. అరే, ఆపోజిషన్ వచ్చేసింది, కొట్టండి వాళ్ళని. బాయిల్ చేసి విసిరుంటే బాగుండేది కదా. ఇలా చూడండి, అందరూ ప్రశాంతంగా ఉండండి. ఇక్కడ తోతారం అంటే ఎవరో? హలో, కిట్ కిట్ ఉండగా ఇలాంటి తమాషా చేయకండి. అన్న పేరే మీకు తెలీదా? ఈ ఏరియా లీడర్ ని నేనే. నాయకుడు ఒక మెసేజ్ పంపించారు, తోతారం ని కూర్చోమన్నారు. తను ఆల్రెడీ కూర్చొనే ఉన్నాడు. ఎలక్షన్ లో నుంచోమని చెప్పారు. ఫండ్ అంతా మా నాయకుడే చూసుకుంటారు. అవి మా దగ్గర ఉన్నాయి. మేడం నేనే మామిడి పళ్ళు తీసుకొచ్చారు. నేను దాని గురించి మాట్లాడలేదు. 2 అంటే 2 కోట్లు.
చూడండి, ఒకవేళ నేను నించకపోతే అయితే కోతుకో. అన్నా ఊ అని చెప్పన్నా, చెప్పు. ఓయ్. ఏ జిమ్ ఎందుకు నాశనం చేస్తున్నావు? ఏంటిది? నా జిమ్ ని పగలగొట్టారా? అన్నా నువ్వు దిగులు పడకన్నా, ఇంకో జిమ్ రెడీ చేస్తారన్నా. ఏదో ఒకటి చెప్పి తోతారాంకి కోపం తెప్పించుకో. తోతారాం, నీకు ఈ రాజకీయాల బిజినెస్ అస్సలు సెట్ అవ్వదు. అనుమానమా? చూసారా జిమ్ పరిస్థితి ఎలా ఉందో? ఈ రౌడీజం మనకు అసలు వర్కౌట్ కాదు. నేను పొలిటికల్ లీడర్ అవ్వాలి, ఎందుకంటే ప్రజలకి మంచి చేయాలనుకుంటున్నాను. సరిగ్గా చెప్పావన్నా. మంచి లీడర్ అవ్వాలంటే చాలా మంచి పనులు చేయాలి. అనుమానమా? మంచి పని అంటే నేను ఏవైతే చెప్తానో నువ్వు అవి చెయ్యి. మంచి ఐడియా అన్నా. నువ్వు ఊడుస్తుంటే నేను ఫోటో తీస్తాను. ఫోటో తీయాల్సిన అవసరం లేదు. ఏరియాని క్లీన్ చేయండి, చాలు. పని మొదలు పెట్టండి. అన్నా ఇంత మంచివాడిగా ఉంటే ఎలా అన్నా? నేను మోసం చేస్తానన్నా. చూడు తమ్ముడు, బాగా కంపు కొడుతోంది. ఇక్కడ ఎక్కువ కంపు కొట్టదు, పనిచేసుకో. ఏం చేస్తున్నావన్నా? నన్నే ఇలా చేస్తా ఎలా అన్నా? ఇంత హాట్ క్లైమేట్ లో ఎందుకు వర్కౌట్ చేస్తున్నారు? ఈ రోజు నుంచి వీళ్ళు నా జిమ్ లోకి వచ్చి వర్కౌట్ చేస్తారు. వీళ్ళందరూ జిమ్ కు వెళ్ళలేరు. నువ్వేం దిగులు పడకన్నా. ఆపు, వెళ్ళి అన్ని తీసుకురండి. డబ్బులు తే. నా దగ్గర డబ్బులు లేవు. వాచి ఇవ్వు. ఇదిగో నన్ను కొట్టొద్దు. ఇదిగో తీసుకోండి. ఈ రౌడీలు ఇక్కడున్న వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. వీళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అనుమానమా? నువ్వు భలే చెప్పావు. ఇప్పుడే వాళ్ళకి 4 ఇచ్చి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాను. మంచి లీడర్ ఎప్పుడు గొడవలకి వెళ్ళడు. మరి ఏం చేస్తాడు? నిరాహార దీక్ష చేస్తాడు. ఆ, ఇలా చూడండి, ఇది చాలు. 5 రోజులైంది, నేనేం తినలేదు. ఇదిగో ఇది తాగు బాబు. అవునన్నా, తాగే అన్నా. మనం బోన్ చేయకూడదు, కానీ జ్యూస్ తాగొచ్చు కదా. వద్దు, తోతరం ఏం తాగలేడు, తినలేడు. అరే ఈ నిరాహార దీక్ష ఇంతటితో ఆపేయండి. పోలీసులు ఆ రౌడీలందర్నీ అరెస్ట్ చేసేశారు. నువ్వు చాలా మంచివాడివి బాబు. నువ్వు కలకాలం బాగుండాలి. ప్రతి న్యూస్ పేపర్లోనూ నీ న్యూసే తోతారాం. నువ్వు ఇప్పుడు నిజంగానే లీడర్ అయిపోయావు. అనుమానమా? తోతారం గారు, చెరువుని శుభ్రం చేయాలంటే అందుకు మీరు ఏర్పాట్లు చేస్తారా? మా అమ్మకి పెన్షన్ ఇవ్వడం లేదు. మీరొచ్చి ఏమిటని అడగండి. పిల్లలు ఆడుకునే మైదానంలో మాల్ కడుతున్నారట. రండి, మనమందరం వెళ్ళి నిరాహార దీక్ష చేద్దాం. ప్రాణం పోయేంత వరకు నిరాహార దీక్ష ఏంటిది? వచ్చి ఏమిటో అడగండి. ఇప్పుడు వెళ్ళి మీరు రేపు రండి. ఇప్పుడు అన్న విశ్రాంతి తీసుకునే సమయం. ఏంటన్నా? నన్ను ఇలా ఇరికించేసావు కిట్. నాకు లీడర్ అవ్వాలని లేదు. దిగులు పడకన్నా, నువ్వేం చెప్పినా అది నేను చేస్తాను. ముందు నిన్ను కొట్టి పచ్చడి చేసేస్తాను. ఏయ్, ఆగు. ఎక్కడికి పారిపోతున్నావు?